ప్రజాప్రతినిధులు ప్రజల తరపు నుంచి వస్తారు, ప్రజల చేత ఎన్నుకోబడతారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం. ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏలికలు అవ్వలేరు కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఒకరిని పంపిస్తారు, ఒక ప్రతినిధిని. ఆ ప్రతినిధికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కి ఉంది. కార్యనిర్వాహక వర్గం ఆ తాలూకా గౌరవం ఇచ్చి పుచ్చుకునేటట్టు దీంట్లో ఉంటది. చేయాల్సిందంతా వాళ్ళే, తెలివితేటలు వాళ్ళే, అవుతుందా అవదా నిర్ణయించేది వాళ్ళే. దానికి ఎవ్వరు కాదనలేరు. ఎందుకంటే ప్రజాప్రతినిధులకి ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది? అందరికీ అన్నీ తెలియదు. కానీ వాళ్ళ బాధ చెప్తారు. ప్రజలకి అవసరం ఉంది, ప్రజలకి ఇలా చెయ్యాలని అనుకుంటున్నాం, మా గవర్నమెంట్ స్టాండ్ ఇది అని వాళ్ళు చెప్తారు. సాధ్యాసాధ్యాలు చెప్పాలా. అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ముందుగా ఉన్నమాట, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి వర్సెస్ ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్. అది ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది. ఫైబర్ నెట్ లో అధికారులు పనిచేయట్లేదు, ఫైబర్ నెట్ కార్పొరేషన్ ముందుకి కదలడం లేదు, ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు, గతంలో కంటే ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి అక్రమాలు ఏవైతే జరిగాయో వాటికే అనుకూలంగా అధికారులు, ముఖ్యంగా ఎండి దినేష్ కుమార్ పనిచేస్తున్నారు తప్ప దాన్ని ఏమాత్రం సంస్కరించాలనే ఆలోచన చెయ్యడం లేదు. ఇవన్నీ జీవి రెడ్డి గారు, ఎవరైతే చైర్మన్ జీవి రెడ్డి గారు ఉన్నారో ఆయన దాని మీద ఫైర్ అవుతున్నారు. ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి ముందు లైక్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయండి, అలాగే అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుతున్నాం. ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అంటే చేయించేవాళ్ళు, చేసేవాళ్ళు, ఒక రకంగా చెప్పాలి. ఇంకా ఏదైనా డిస్ప్యూట్ వస్తే సెటరేట్ చేసేది న్యాయ వ్యవస్థ. 3 వ్యవస్థలు ఉంటాయి రాజ్యాంగంలో. మనం ఊరికే ఒక ఇన్నోసెంట్ పర్సన్ మాట్లాడుకుంటే ఒకరు చేయించేవాళ్ళు, ఇంకొకరు చేసేవాళ్ళు, ఎక్కడ ఏదైనా కాంట్రవర్సీ వస్తే దాన్ని సరిచేసే న్యాయ వ్యవస్థ అనుకో. 3 వ్యవస్థలు ఉంటాయి. దీనిలో న్యాయ వ్యవస్థ అది ప్రత్యేకం, దాన్ని విడిచిపెడదాం పక్కన. ఇక్కడ ఎవరైతే ఈ శాసన నిర్మాణం చేస్తున్నారో వాళ్ళని మనం సింపుల్ గా ప్రజాప్రతినిధులు, వాళ్ళే ఈ చైర్మన్లు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మినిస్టర్లు కానీ, వీళ్ళందరూ వాళ్ళే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. కార్యనిర్వాహక వ్యవస్థ అంతా చేసేవాళ్ళు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, అధికారులు, కింద వరకు చిన్న చిన్న ఉద్యోగుల వరకు అంతా ఉద్యోగ వ్యవస్థ అంతా. అక్కడ తమాషా ఏంటంటే ప్రజాస్వామ్యంలో పని చేయించే వాళ్ళు తాత్కాలికం, ఒక 5 years ఉంటారు, 10 years ఉంటారు, అలాగా. అంటే ఎన్నుకోబడి వస్తారు, మళ్ళీ నియమించబడతారు, లేకపోతే చైర్మన్లుగా నియమించబడతారు, లేకపోతే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడతారు, 5 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఇంత కాల పరిమితి అని ఉంటుంది, షార్ట్ టర్మ్. అదే పని చేసే కార్యనిర్వాహక వ్యవస్థకి పర్మనెంట్ ఉంటుంది, శాశ్వతంగా. వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ చివరి దాకా ఉంటారు, వృద్ధాప్యం వరకు అందులో పోతకుండా ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నామంటే, ప్రజల తరపు నుంచి ప్రజాపక్షం అన్నమాట. ఎవరైతే ఈ ప్రతినిధులు ఉన్నారో, ప్రజాప్రతినిధులు, వాళ్ళ పేరులోనే ఉంది ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు పని చేయించాలి, కానీ ప్రజాప్రతినిధులు నిర్వాహక వర్గం రెండు ఒకటై ప్రజల్ని చీట్ చేసేటటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు నడిచింది. ప్రజలకు ఏమీ తెలియదు, అధికారం మారుతుంది అనుకోలేదు, ప్రభుత్వాలు మారుతాయని అనుకోలేదు. 30 సంవత్సరాలు శాశ్వతంగా ప్రజలు అంటే ఒకే ప్రభుత్వం ఉంటుంది, వైసీపీ ప్రభుత్వం 30 సంవత్సరాలు ఉంటుంది అని బాగా నమ్మారు. వాస్తవాలకి ప్రజలకి దూరంగా జీవించేటటువంటి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా వాస్తవాలకి ప్రజలకి, ఒకసారి వినండి, వాస్తవాలకి ప్రజలకి దూరంగా మసలాడారు. కాబట్టి వాళ్ళు అంచనా వేసుకోలేకపోయారు 30 సంవత్సరాలు కూడా ఉంటాము అని ఆలోచించారు. కాబట్టి నువ్వేమేటా చేసుకో, నువ్వెంత తిను, ఎన్ని అక్రమాలు చెయ్యి, నా దారికి అడ్డం రాకుండా ఉంటే అదే చాలు అని అధికారుల్ని ఇష్టారాజ్యంగా వదిలేశారు. ప్రజాప్రతినిధులు దారికి అడ్డం రాకుండా ఉంటే అదే చాలు, వాళ్ళు ఏం చేయని, అధికారులు ఏం చేసుకున్నా పర్వాలేదు అన్న దానికి వదిలేశారు. ఎప్పుడైతే అధికారులకి, ప్రజాప్రతినిధులకి కాంట్రవర్సీ రాదో అప్పుడు మీడియాకి కానీ, ఇంకెవరికి, ప్రజలకు కానీ విషయాలు తెలియవు. చాలా గోప్యంగా జరిగిపోద్ది మొత్తం. ప్రభుత్వాలు మారిన తర్వాత
అప్పుడు అవి తవ్విన కొద్దీ దాంట్లో ఉన్న అక్రమాలు బయటపడుతూ ఉంటాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనేది ఒక చిన్న ఉదాహరణ. దీంట్లో జీవి రెడ్డి గారు చైర్మన్ గా నియమించబడ్డారు. నియమించబడిన వెంటనే మనం వీడియో కూడా చేసుకున్నాం. అప్పుడు ఆయన గుర్తించారు. అది అందులో పనిచేసిన 410 మంది వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళకి జీతాలు మాత్రం ఇస్తున్నారు. వాళ్ళని విధుల నుంచి తొలగించమన్నారు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు 2 నెలల పాటు జీతం 1,50,00,000 చెల్లించారు. ఎవరు? దినేష్ కుమార్ గారు, ఎండి గారు. ఈయన తాలుగా ఉత్తర్వుల్ని ఖాతరు చేయలేదు. చైర్మన్ గారు ఏం చెప్పారంటే లెక్క చేయలేదు. గత పాలకుల కంట్రోల్లోనే ఆయన పనిచేస్తున్నారు అని చెప్పి జీవిరెడ్డి గారి ఆరోపణ. ఆయన ఎంత బాధపడుతూ ప్రెస్ మీట్ చెప్పి ఎందుకు చేతకాని వాళ్ళగా నేనున్నాను, నాకు అసలు ఏమీ చేయలేకపోయిన పరిస్థితి ఉంది, అతను ఇలా చేస్తున్నాడని చెప్పేసి చెప్పారు. ఒకటి, రామ్ గోపాల్ వర్మకి ఒప్పందానికి కాదని చెల్లింపులు చేశారు. ఫైబర్ నెట్ ద్వారాగా ఆయన సినిమా ఏదో ఆడించారు, వ్యూహం సినిమా. దానికి అనుకున్న దానికంటే ఎక్కువ చెల్లించారు. కాబట్టి దాన్ని రికవరీ చేయాలని చెప్పేసి ఆయనకి అప్పుడు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన 15 రోజులకి సమాధానం రాకపోతే కంప్లైంట్ ఇవ్వాలని ఒక కంప్లైంట్ కూడా ఈయనే రాసి ఇచ్చారు. దానికి ఏ రకమైనటువంటి స్పందన లేదు. ఒక్క కొత్త కనెక్షన్ లేదు. రూపాయి ఆదాయంగా అదనంగా రూపాయి ఆదాయము లేదు. పైగా ఇక్కడ ఈ 410 మందికి తీసేసినామన్నట్టు 410 మందికి 1,50,00,000 జీతం ఇచ్చారు. ఆ తర్వాత జిఎస్టి చెల్లింపుల విషయంలో వాళ్ళు ఆఫీస్ నుంచి ఇక్కడ జిఎస్టి సోకాజ్ నోటీస్ ఇస్తే దానికి సంస్థ తరపు నుంచి వకాలత వేయలేదు. అట్లీస్ట్ వేయకపోతే అది జరిమానాతో కలిసి 377 కోట్లు చెల్లించాలని చెప్పి ఎక్కడి నుంచి ఆ కార్పొరేషన్కి అసలు ఏంటి పరిస్థితి? 377 కోట్లు చెల్లించాలని జనవరి 23నే నోటీస్ ఇచ్చారు వాళ్ళు, జిఎస్టి వాళ్ళు. కనీసం ఆ విషయం చైర్మన్కి తెలియనివ్వలే. వాళ్ళకైనా స్పందించలేదు, వకాలత వేయలేదు. ఇప్పుడు అది ఎలా కవర్ చేస్తారు? జిఎస్టి ఆఫీసులో ఎవరో తెలిసిన వాళ్ళు ఉండబట్టి జీవి రెడ్డి గారికి ఆ విషయం తెలిసిందంటే సమన్వయము ఎంతగా లోపించింది అన్నది మనం చూస్తే కొత్త ప్రభుత్వాన్ని జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి అధికారుల్లో కొంతమందిలో ఉంది అనడానికి దినేష్ కుమార్ గారు, వాళ్ళ తాలుగా ఆయన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి జీవి రెడ్డి గారు ఆవేదనతో చూస్తే మనకు అలా అర్థమవుతుంది. ఆయన ఇంకా చాలా విషయాలు, గత ప్రభుత్వంలో 2,000 కోట్లు గత ప్రభుత్వం తీరుతోనే, అంతకు ముందు 2,000 కోట్లు వార్షిక ఆదాయం ఉంది, 200 కోట్లు వార్షిక ఆదాయంకి పడిపోయింది. మరి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? దీన్ని ఒక కార్పొరేషన్ ని పూర్తిగా చంపేయాలనుకుంటున్నారా అధికారులు తయారయ్యి? ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉంటారు శాశ్వతంగా. ముందు అందుకని చెప్పుకున్నాం, కొన్ని విషయాల్లో ముందు ఇంట్రడక్షన్ లో చెప్పుకోవడానికి కూడా కారణం అదే. అధికారులకి ఆ ఒక్కటే బలుపు. క్షమించండి, చాలా మంది అధికారులకు మాత్రం ఆ ఒక్కటే బలుపు. మమ్మల్ని ఇక్కడ కాకపోతే మరో చోట మార్చుతారు తప్పించి వీళ్ళెవరు అసలు మాకు చెప్పడానికి అన్నది ఒకటే ఉంటది అధికారులు. ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజల తరపు నుంచి వస్తారు, ప్రజల చేత ఎన్నుకోబడతారు. ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ప్రభుత్వం. ప్రతి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏలికలు అవ్వలేరు కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఒకరిని పంపిస్తారు, ఒక ప్రతినిధిని. ఆ ప్రతినిధికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఉంది. కార్యనిర్వాహక వర్గం ఆ తాలూకా గౌరవం ఇచ్చి పుచ్చుకునేటట్టు దీంట్లో ఉంటది. చేయాల్సిందంతా వాళ్ళే, తెలివితేటలు వాళ్ళే, అవుతుందా అవదా నిర్ణయించేది వాళ్ళే. దానికి ఎవ్వరు కాదనలేరు. ఎందుకంటే ప్రజాప్రతినిధులకి ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది? అందరికీ అన్నీ తెలియదు. కానీ వాళ్ళ బాధ చెప్తారు. ప్రజలకి అవసరం ఉంది, ప్రజలకి ఇలా చెయ్యాలని అనుకుంటున్నాం, మా గవర్నమెంట్ స్టాండ్ ఇది అని వాళ్ళు చెప్తారు. సాధ్యాసాధ్యాలు చెప్పాలా. గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందంటే పిల్లలు ఇలా కోరుకుంటున్నారు, అది పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది, అది ఇంకా ఇష్యూ అని పెండింగ్ లో ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక లెటర్ పెట్టారు గవర్నమెంట్ నుంచి. ఏపీపీఎస్సీ సాధ్యపడదని చెప్పారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఇప్పుడు మనం అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎన్నికల కమిషన్ అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందని ఏదో సంథింగ్ చెప్పినట్టున్నారు. అలా చేయకపోయారు. కానీ ఈ కారణాల ద్వారా మనం చెయ్యలేము అని చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంటుంది. ప్రజాప్రతినిధులు కానీ, చైర్మన్లు కానీ, లేకపోతే ఎవరైతే ప్రజల తరపు నుంచి
రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళకి చెప్పినటువంటిది సమాధానం ప్రజలందరికీ చెప్పినట్టు. అంటే ఎంప్లాయీస్ దే ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ అది అది మర్చిపోయారు అధికారులు, దాన్ని పూర్తిగా విస్మరించారు. జీవి రెడ్డి గారి ఆవేదనను బట్టి మనకు అర్థమవుతుంది. అది ఇది పంచాయతీ, ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు. కానీ ప్రస్తుతానికి మంత్రి ఈరోజు అప్డేట్ ఏంటంటే అది సంబంధిత మంత్రి దగ్గరకు వచ్చి ఉంది. ఇదిగోండి, మొన్న పేపర్లో రాజద్రోహమే అని చెప్పి రాసుకొచ్చారు. గత యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నమా అని క్వశ్చన్ చేశారు జీవి రెడ్డి గారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండి దినేష్ కుమార్ కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని సంస్థ చైర్మన్ జీవి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కు కావడం ద్వారా సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశాలను అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లి వారిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు తెలిపారు. విజయవాడలో సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలైనా సంస్థలో పురోగతి లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. చైర్మన్ గా నేను సంస్కరణ తీసుకొచ్చినా ఆదాయం పెరగలేదు, కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఒక్క రోజైనా దినేష్ కుమార్ వీటిపై సమీక్షించారా? సంస్థ ఒక్క అడుగు వెళ్ళనివ్వలేదు. ఇదంతా ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర. గత ప్రభుత్వంలోని యాజమాన్యంతో చేతులు కలిపి ఫైబర్ నెట్ ను చంపేయాలని ఎండీ చూస్తున్నారా అని మండిపడ్డారు. 3 అధికారులను తొలగింపు. ఎండీకి సన్నిహితంగా ఉంటూ సంస్థ ఆదాయాన్ని దెబ్బతీసిన 3 అధికారులను వెంటనే విధుల నుంచి తప్పించాలని చైర్మన్ ఆదేశించారు. సిటిఓ సత్యరామ భరద్వాజ్, బిజినెస్ హెడ్ జి సురేష్, ప్రొక్యూర్మెంట్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదరాబాద్ లను విధుల నుంచి తప్పిస్తున్నామని తెలిపారు. విజిలెన్స్ విచారణకు ఎందుకు సహకరించరు? గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు చైర్మన్ పేర్కొన్నారు. విచారణ అధికారులకు సహకరించాలని సిబ్బందికి ఎండీ ఎందుకు ఆదేశించలేదు? కొందరు టెండర్ల చెల్లింపులకు నిలిపివేయాలని విజిలెన్స్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయినా 60 కోట్లు ఎందుకు చెల్లించారని తెలిపారు. బకాయిలు చెల్లించారు 60 కోట్లు. టెండర్లు ఆపేయమని చెప్పారు, కానీ గత దీంట్లో అంటే ఆపేయమని చెప్పారు కదా, ఇలా చెల్లిస్తే ఇది ఏమైనా కాంట్రవర్సీ అవుతుందేమో అని కూడా కనీసం భయం కానీ లేకపోతే కొంచెం సంకోచం కానీ లేకుండానే చెల్లింపులు యథాతథంగా జరిగింది. 60 కోట్లు చెల్లించారు. చూడండి, నాకు లెక్కలు చూపరా అని చెప్పి అడిగారు. బుక్ ఆఫ్ అకౌంట్ చూపాలని చైర్మన్ హోదాలో అడిగినా కూడా అధికారులకు స్పందన లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికీ ఆడిట్ చేయించలేదు. గత యాజమాన్య అక్రమాలు తెలుస్తాయనే ఇలా చేస్తున్నారా? గత ప్రభుత్వం తీరుతో సంస్థ వార్షిక ఆదాయం 2000 కోట్ల నుంచి 200 కోట్లకు పడిపోయింది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే సంస్థ తాలూకా ఏమాత్రం ప్రోగ్రెస్ లేదు సరికదా. ఇంకా ఉన్న నిధులు ఏవో వస్తున్న నిధుల్ని దారి మళ్లించే ప్రయత్నం, లేకపోతే వద్దన్న చెల్లింపులు చేయడం, ఇటువంటి చేస్తూ కార్యనిర్వాహక వర్గం కాంట్రవర్సీ అయితే, చైర్మన్ తోని కానీ కాంట్రవర్సీ అయితే ఇద్దరికి కోఆర్డినేషన్ లేకపోతే అసలు ఆ సంస్థ ముందుకు నడవదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు తాజా ఏంటంటే ఫైబర్ నెట్ పంచాయతీ మంత్రి పేషికి వెళ్ళింది. ఏపీ ఫైబర్ నెట్ పంచాయతీ మంత్రి జనార్దన్ రెడ్డి వద్దకు చేరింది. దీనిపై నివేదికలు ఇవ్వాలని చైర్మన్ జీవి రెడ్డి, ఎండి దినేష్ కుమార్లను మంత్రి ఆదేశించారు. చైర్మన్ జీవి రెడ్డి ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది, ఆరోపణల ఆధారాలు ఏంటన్న అంశాలపై మంత్రి జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం సచివాలయానికి ఆయన ఛాంబర్ లో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజు, ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్లు కలిశారు. సంస్థ చైర్మన్ చేసిన ఆరోపణలపై ముగ్గురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. చైర్మన్ ఆరోపణలపై పూర్తి వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్పినట్లు సమాచారం. జీవి రెడ్డి నవంబర్లో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే అన్నింటిపైన ఆయనకు అవగాహన ఎలా వస్తుంది అని మంత్రికి చెప్పినట్లు సమాచారం. చైర్మన్ ఆరోపణలు వాస్తవం కాదంటూ వాటిపై గణాంకాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏవో లెక్కలు తయారు చేసి చూపిస్తారు మొత్తం మీద. ఏదైనా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఫైబర్ నెట్ కార్పొరేషన్ గతంలో ఏంటి ఇప్పుడు ఏంటి అన్నది క్లియర్ గా మనం అంచనా వేసుకుంటే టోటల్ గా దాన్ని ఒక బంగారు గుడ్డు పెట్టే బాతులాగా దాన్ని చూశారు. కానీ గుడ్డుతో సరిపెట్టుకుంటే బాగుండు, దాన్ని పొట్ట కోసేటటువంటి ప్రయత్నం జరిగిందని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇది వీడియో సారాంశం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మిత్రులకు షేర్ చేయండి. వీడియోని చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుతున్నాం.